యొక్క కోత పండగ మాసములో మనం ఉన్నాం. కోత పండగ జరిగించుకున్నాం మనం. ఈ కోత పండగలో ఇంకా ఏ పండగ అని చెప్పుకుంటున్నామంటే కానుకల పండగ అని కూడా చెప్పుకుంటాం. ఈ కానుక ఎవరికి మధ్య అనుసంధానకర్తగా ఉంటుందంటే, ఎవరెవరికి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటుందంటే, అనుసంధానకర్త అంటే ఏంటి? మధ్యవర్తిత్వం. కానుక ఎవరికి అనుసంధానకర్తగా ఉంటుందంటే, అత్యధికుడైన దేవునికి అత్యల్పుడైన మానవునికి మధ్య అనుసంధానకర్త. ఒకసారి చెప్పండి. అత్యధికుడైన దేవునికి అత్యల్పుడైన మానవునికి మధ్య అనుసంధానకర్త. ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకొని మనం కానుకొయ్యాలి ఆయనకి. ఆయనేమో అత్యధికుడు, మనమేమో అత్యల్పులం. అత్యధికుడైన దేవునికి కొంతమంది ప్రవక్తలైన వారు, భక్తులైన వారు పాత నిబంధన కాలములో కానుకలో అర్పించారు. అందుకనే హెబ్రీ భాషలో ఏల్ అంటే దేవుడు అని అర్థము. ఏల్ అంటే తెలుగులో దేవుడు అని అర్థము. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే, ఈ ఏల్ అనే పేర్లు కలిగిన భక్తులైన వారు లేక ప్రవక్తలైన వారు, అంటే అక్షరం చివర ఏల్ అని ఉంటే ఏమిటంట అర్థం? దేవుడు అని అర్థము. సపోజ్ ఇమ్మానుయేల్ బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు ఇస్రాయేల్, సమూయేల్, అలాగే బెసలేల్, ఇంకా దానియేల్. ఏల్ అనే చివరి అక్షరం వచ్చిందంటే దానికి అర్థం ఏమిటంటే దేవుడు అని అర్థము. జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, మనం ఆ పేరు గల్ల వాళ్ళని పిలిచినప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి మనకి. మనం ఏం చేస్తాం? సహజంగా మనుషులు ఏం చేస్తారు? రావాలి మనకి ఆ ఏల్ అనే మాట చివరిలో గుర్తున్నప్పుడల్లా, చివరిలో పలికేటప్పుడల్లా ఏం గుర్తు రావాలంటే, ఏల్ అని పిలుస్తున్నాము అంటే దేవుడు అని గుర్తుకు రావాలి. దేవుడు అని గుర్తుకు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఈ యొక్క కానుకల పండగ మాసములో మనము ఆ ఏల్ అనే పేర్లు కలిగిన వారు ఇచ్చిన కానుకలు ఏమిటో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. పేరు చివర ఏల్ అనే పేర్లు కలిగిన వారు ఇచ్చిన కానుకలు. ఇక్కడ మనం చూసినట్లయితే బెసలేల్ అంటే తెలుగులో బెసలేలు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో బెసలేల్ అని ఉంటుంది. నిర్గమకాండము 31వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాం. నిర్గమకాండం 31వ అధ్యాయము
32వ వచనము చదువుకుందాం. ఒక్క నిమిషం. 2వ వచనం, 32 కాదు, 31, 2. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. చదువమ్మా అంతా. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకై రత్నములను సానపెట్టుటకును, కర్రకోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లును వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చాలమ్మా. ఇక్కడ బెసలేల్ అనే ఈయనను దేవుడు ఏర్పరచుకొని, దేవుడు పిలుచుకొని, ఆత్మపూర్ణునిగా చేసి పని చేయడానికి కావలసిన జ్ఞానాన్ని బెసలేలుకు దేవుడు ఇచ్చారు. దేవుడు పిలుచుకొని ఆత్మపూర్ణునిగా చేసి దేవుని పని చేయడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎవరి కోసం వాడుతున్నాడు బెసలేల్? ఏలంటే ఏమని చెప్పుకున్నాం అర్థం? ఏలంటే ఏంటి? దేవుడు పిలుచుకున్న వ్యక్తి బెసలేలు. దేవుని ఆత్మను పొందిన వ్యక్తి బెసలేలు. దేవుడే జ్ఞానము ఇచ్చిన వ్యక్తి బెసలేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఎందుకు ఇస్తాడంటే ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన గురించి లోకానికి తెలియచేయడానికి, ఆయన పని చేయడానికి దేవుడేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానము దేవుని కొరకు వాడాలా, లోకం కోసం వాడాలా? దేవుని కొరకు వాడాలా, లోకం కోసం వాడాలా? దేవుడిచ్చిన జ్ఞానము మన కోసం వాడుకోవాలా, దేవుని పని కొరకు వాడుకోవాలా? మన పని కొరకు వాడుకోవాలా? ఈ బెసలేల్ అనే ఇతన్ని ఎవరు పిలిచారంట? దేవుడే పిలుచుకున్నారు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము చేయడానికి, ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన ఈ పనులన్నిటినీ కూడా చేయడానికి దేవుడు ఏం చేశారంట? ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నారు. ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నారు. ఈ బెసలేలు అనే వ్యక్తి దేవునికి ఇచ్చిన కానుక ఏమిటంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని పని కొరకు కానుకగా ఇచ్చివేశాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని పని కొరకు కానుకగా ఇచ్చివేశారు. అందుకే దేవదాసయ్య గారు రాశారు, తనువు నాదిదిగో గైకొనిమి ఓ ప్రభువా అనే పాటలో వెండి పసిడిలివిగో విసామైనను నాకై యుండవల్లె నన్ని కోరాను నిండైన నీష్ట నియమంబు చోపునా మెండుగా వాడబరి మితియౌ జ్ఞానం బిదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు దేవదాసయ్య గారు? ఏమన్నా రాశారంటే వీటన్నిటికంటే కూడా మించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చేవయ్యా, ఈ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. జ్ఞానం బిదిగో అంటే
ఈ జ్ఞానాన్ని నీ కోసమే, ఈ జ్ఞానము నీ మిషన్ను కొరకు పనిచేయడం కోసమే, ఈ జ్ఞానము నీ మాటలు బోధించడం కోసమే అని చెప్పి దేవదాసయ్య గారు వాటన్నిటికంటే మించిన జ్ఞానము నువ్వు నాకు ఇచ్చావు కనుక ఈ జ్ఞానం కూడా ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందే అని జ్ఞానం బిదిగో అని పాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బెసలేలు యొక్క జ్ఞానము, బెసలేలు ఇచ్చిన కానుక, ఈ జ్ఞానము అనే కానుక దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానము అనే కానుక. మోషే సుఖోపవాసాల్లో ధ్యానం చేస్తాం ఎక్కువగా. అదేమిటంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు వాడిన వ్యక్తి బెసలేలు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో చేయవలసిన పనులన్నిటినీ దేంతో చేయడానికి వాడాలి ఈ జ్ఞానం? దేవుని మందిరాన్ని నిర్మించడానికి, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి, ఆ గుడారములో వెండితో బంగారముతో పని చేయడానికి, వెండితో పని చేయడానికి, ఇత్తడితో పని చేయడానికి, అలాగే రత్నములతో పని చేయడానికి, కర్రతో పని చేయడానికి, ఈ జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నారు. ఈ దేవుని మందిరం యొక్క పని చేయాలన్నా, దేవుని సేవ చేయాలన్నా ఏ జ్ఞానం అవసరం? దైవ సంబంధమైన జ్ఞానం అవసరము. దేవుడు అందించే జ్ఞానం అవసరం. ఒక మాట చెప్పాలంటే, దేవుడు అందించే జ్ఞానముతో వాక్యము చెప్పకపోతే లోక సంబంధమైన మాటలే ఆ వాక్యములు ఎక్కువ కనబడతాయి. జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా. దేవుని జ్ఞానముతో వాక్యము చెప్పకపోతే, దైవ సంబంధమైన జ్ఞానము కలిగి దేవుని బోధ, దేవుని సేవ చేయకపోతే ఆ వాక్యములు ఏం కనబడతాయి? లోక సంబంధమైన మాటలో, కట్టుకథలో, ఇంకా ఏం కనబడతాయి? నవ్వించే వాక్యం. మనుషులు ఇష్టపడతారు, అదే కదా ఇప్పుడు బాగా ఇష్టపడుతుంది, నవ్వించే వాక్యం. ఇవన్నీ కనబడతాయి ఎప్పుడు? దైవ సంబంధమైన జ్ఞానముతో వాక్యము బోధించనప్పుడు, దైవ సంబంధమైన వాక్యాన్ని ధ్యానించనప్పుడు కనబడతాయి. అందుకని బెసలేలు చేసేది ఎవరి పని? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము యొక్క పని. అందుకనే దేవుడు బెసలేలుకి ఇచ్చిన ఆత్మ జ్ఞానమును మరలా ఎవరి పని కొరకు కానుకగా ఇచ్చివేశాడు బెసలేలు అని అంటే, దేవుని పని కొరకే కానుకగా ఇచ్చివేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత బెసలేలు ఇచ్చిన కానుక జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము అనే కానుక. రెండవదిగా మనం చూస్తే హన్నా ఇచ్చిన కానుక ప్రతిష్టార్పణ కానుక. హన్నా ఇచ్చిన కానుక ప్రతిష్టార్పణ కానుక. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక్కుగా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె చాలమ్మా, ఏమని అనుకుంది? మొక్కుబడి. ఈ హన్న తనకు ఇవ్వక మగపిల్లవాడిని ఇస్తే ఆ మగపిల్లవాడినే
దేవునికి ప్రతిష్టార్పణగా ఇచ్చివేసింది. ఎంతకాలం ప్రార్థించుంటుంది హన్నా మగపిల్లలు కావాలని? ఒక్క మగపిల్లోడిని ఇవ్వయ్యా అని ఎంతకాలం ప్రార్థించుంటుంది అన్న? దేవాలయమును విడువక అని రాసి ఉంటుంది. దేవాలయమును విడువక దేవాలయములోనే ఉండి మగపిల్లవాడి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆమె జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ మగపిల్లవాడిని కూడా సైతము దేవునికి ఏం చేసింది? ఆమె ప్రతిష్టార్పణగా ఇచ్చివేసింది. ఏమని అంటుంది అక్కడ? నేను అతని యొక్క తల మీదకి క్షౌరపు కత్తి అనేది పడకుండా నేను నీకు ఇచ్చివేస్తాను అని తీర్మానం చేసుకుంది. అందుకనే అదే అధ్యాయం 28వ వచనములో ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఏమని అంటుందో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచూ ఉన్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలు. ఏమని చెప్పింది ఇంకా? యెహోవాకు ప్రతిష్ఠితుడు. సమూయేలు అని అంటే అర్థం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితుడు, లేక దేవునికి నాజీరు చేయబడిన వాడు అని అర్థము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు కోరుకున్న బిడ్డనిస్తారు. ఒక మాట చెప్పమంటారా? మా బాబు పుట్టక ముందు దేవుని సేవకి ఇస్తామయ్యా అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి పుట్టింది, తర్వాత మరలా అమ్మాయి పుట్టిద్దేమోనని భయపడి దేవుని సేవకి ఇస్తామయ్యా అనుకున్నాం. దేవుడు మగబిడ్డనిచ్చాడు. కానీ ముందెవరు సేవలోనికి వచ్చారు? బిడ్డని ఇద్దాం అనుకుంటే నేనే సేవలోనికి రావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, హన్నా ఇచ్చిన కానుక ప్రతిష్టార్పణ కానుక. ప్రతిష్ఠించిన దేవుని సన్నిధిలో మొక్కుకున్న ప్రతిష్టార్పణ. ఎప్పుడైతే సమూయేలు అనే మగబిడ్డ పుట్టాడో, ఎప్పుడైతే సమూయేలును ఆమె కలిగిందో, ఆ సమయంలో ఒకే ఒక్క మాట అంటుంది, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అందుకనే పాత నిబంధనలో ఊరకనే చెప్పలేదు. మగపిల్ల, తొలి మగపిల్ల నాది అన్నారు దేవుడు. అలాగనుకున్న మనకి ఇద్దరు మగపిల్లలుంటే ఒక మగపిల్లని ఏం చేయాలి? తప్పకుండా నిజమైన క్రైస్తవులమైతే, దేవుణ్ణి నమ్మిన వారమైతే, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఒక మగపిల్లని తప్పకుండా ఇవ్వాలి. ఈమెకు పుట్టిన ఈ మగపిల్లవాడిని ఏం చేసింది? ఆమె ప్రతిష్ఠించేసింది. అందుకనే ఈమె ఇచ్చిన అర్పణ సమూయేలునే ఇచ్చివేసింది. ఈమె ఇచ్చిన అర్పణ పేరు ఏమిటంటే ప్రతిష్టార్పణ. హన్నా ఇచ్చిన అర్పణ ప్రతిష్టార్పణ. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత భక్తులైన వారి యొక్క అర్పణలు ఎలాగుంటాయి? మళ్ళాగా కానుకలు ఇచ్చో, బంగారం ఇచ్చో, వెండిని ఇచ్చో, లేక ఏదైనా ఇచ్చో, దేవాలయంలోనికి ఏదైనా తెచ్చో అర్పించేవారు కాదు వాళ్ళు. వారు అర్పించుకున్న అర్పణలో ఎలాగుంటున్నాయి? బెసలేలేమో జ్ఞానాన్ని అర్పణగా ఇచ్చేశాడు, హన్నా ఏమో సమూయేలునే అర్పణగా ఇచ్చేసింది. మూడవదిగా మనం చూస్తే దానియేలు తన మనస్సును అర్పణగా ఇచ్చేశాడు.
ఏమిచ్చాడు? దానియేలు తన మనస్సును అర్పణగా ఇచ్చేశాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలసినని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఎవరికి అప్పగించేశాడంట? దానియేలు తన మనస్సును దేవునికే అర్పించి వేశాడు. దేవునికి అర్పించడము అంటే ఏమిటంటే, ఇక మన మనస్సులో దేవునికి తప్ప ఇక దేనికి స్థానము లేకుండా ఉండడమే. మన మనస్సు, దేవదాసయ్య గారు రాశారు, మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావము కనరయ్యా క్రీస్తుని గన్నక. ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్సు అర్పణగా ఇచ్చివేశాడు దానియేలు. అర్పణగా ఇచ్చివేయటం అంటే మాట కాదు. జ్ఞానాన్ని అర్పణగా ఇచ్చాడు బెసలేలు. సమూయేలుని ప్రతిష్టార్పణగా ఇచ్చివేసింది హన్న. దానియేలేమో తన మనస్సు ఎవరికి ఇచ్చేసాడు అర్పణగా? తన మనస్సును ఎవరికి ఇచ్చాడు అర్పణగా? దేవునికి ఇచ్చేశాడు. ఈ మూడిట్లో ఏ అర్పణ గొప్పది? ఈ మూడిట్లో ఏ అర్పణ గొప్పది? ఏ అర్పణ గొప్పదంటే మనస్సును ఇచ్చేయటమే గొప్ప అర్పణ. బెసలేలు యొక్క విశ్వాసం వేరు, హన్నా యొక్క విశ్వాసం వేరు, దానియేలు యొక్క విశ్వాసం వేరు. అందుకనే వాక్యములో ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు అని అంటుంది కీర్తనల గ్రంథము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో దేవుని వాక్యములో ఉంటుంది, వానిని ఏం చేస్తారంట? పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు అని ఉంటుంది వాక్యములో. ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్సు అర్పణగా ఇచ్చివేశాడు దానియేలు. అందుకనే దానియేలు సింహాల బోనులో పడేసినా కానీ సింహాలు ఏం చేయలేదు, దానియేలుని ఏమీ చెయ్యలేదు. ఆ సింహాల గుహలో ఉన్న దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అందరు చెప్పే మాట, ఆ సింహాలు కూడా మోకరించినాయి అంట్లా. వరిస్సా వెళ్ళారు సుజీరాజయ్య గారని, మరి బైబిల్ మిషన్ తరపున బిఐ గారు బాగా మరి వరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ సుజీరాజయ్య గారికి మరి వాక్యములో సహకారిగాను అనేకమైన విషయాల్లో సహకారిగాను ఉండేవారు. ఎందుకంటే బిఐ గారు ప్రవచనము తెలియజేసింది ఏమిటంటే సుజీరాజయ్య గారిని అడవుల్లో సేవ చేయమని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సుజీరాజయ్య గారు కూడా ఒరిస్సాలో సేవ చేస్తూ ఉన్నప్పుడు అడవుల్లో పులులు కూడా వచ్చి వినేయంట కూర్చొని. ఎంతోమంది జనం వచ్చేవాళ్ళు,
పులులు కూడా వారి చుట్టూ కూర్చొని వినేయంట. పులులు చూస్తే భయమా కాదా? మరి మీకు ఇష్టమైతే ఒకసారి తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా ఆ గుహలోనికి. ప్రతి సంవత్సరం వాళ్ళకి తీసుకెళ్తారు సభలు జరిగినప్పుడల్లా. నవంబర్లో జరుగుతాయి సభలో ఒరిస్సాలో. ఆ పులుల గుహలో బోధ చేస్తుంటే పులులు కూడా వచ్చినాయి అంట కూర్చొని. పులులు మనుషుల్ని తింటాయా లేకపోతే పిల్లుల్లాగా మనుషుల దగ్గరికి వస్తాయా? కానీ ఆ పులులు కూడా ఏం చేసాయంట? దేవుని మాటలు వింటా ఉండేయంట. అలాగే దానియేలును కూడా ఈ యొక్క సింహాలు ఏం చేయలేదు, ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే దానియేలు మనస్సును దేవునికి అర్పణగా ఇచ్చివేశాడు. దానియేలు యొక్క మనస్సు నిండా దేవుడే, దానియేలు యొక్క హృదయము నిండా ప్రార్థనే. దానియేలు తనకు కలిగిన మనస్సును దేవునికి అర్పణగా ఇచ్చివేశారు గనక దేవుడు వాటి నుండి తప్పించినట్లుగా, వాటి నుండి కాపాడినట్లుగా ఈ వాక్యములో కనబడుతుంది. తర్వాత ఇశ్రాయేల్ ఇచ్చిన అర్పణ మనం చెప్పుకున్నాం పండగ రోజు కూడా. ఇశ్రాయేలు ఇచ్చిన అర్పణ ఏమిచ్చాడు? ఇశ్రాయేల్ అంటే ఎవరికి పేరంటే యాకోబుకి పేరు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. ఇక్కడ 32వ అధ్యాయములో దేవుడు పెట్టిన పేరు, ఈ పేరు 28వ వచనం నుండి చదువుకుందాం. 32:28 ఆది కాండము 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. అప్పటిదాకా ఏం పేరు? యాకోబు పేరు కాస్త ఎలా మార్చేశారు? దేవుడే ఇశ్రాయేల్ అని మార్చేశాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమందికి పేర్లు పెట్టారు. ఎవరెవరికి పెట్టారు? అబ్రాము అనే పేరుని తీసివేసి అబ్రహాము అనే పేరు దేవుడు పెట్టిన పేరే. అలాగే యాకోబు అనే పేరుకు బదులుగా యాకోబుకి ఏం పేరు చెప్పారు దేవుడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. ఈ ఇశ్రాయేలు అనే అనబడే ఈ భక్తుడు ఇచ్చిన అర్పణ తన యావదాస్తిలో కూడా దశంభాగాన్ని ఇచ్చివేశారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. 28వ అధ్యాయం చివరిలో మనం చూస్తే 28 చివరి వచనంలో ఇశ్రాయేల్ ఇచ్చిన అర్పణ యావదాస్తిలో కూడా దశమ భాగము. ఆది కాండం 28, 27, 22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి మందిరమగను, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించదనని మొక్కుకొనెను. ఇశ్రాయేలు ఇచ్చిన అర్పణ తన యొక్క యావదాస్తిలో కూడా 10వ వంతును ఇచ్చివేసిన అర్పణ. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఏళ్ళనే మాటకు అర్థం ఏంటి? ఏళ్ళనే మాటకు అర్థం ఏంటి? వింటున్నారా? వింటలేదా? చివర్లో ఏళ్ళు అనే మాటకు ఏమర్థం వస్తుంది? దేవుడు అనే మాట అర్థము.
ఏళ్ళనే పేర్లు చివర్లో కలిగిన వారందరూ ఇచ్చిన అర్పణల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే నతానియేల్, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో నతానియేల్, యోహాను 1:45. నతానియేలును కనుగొని, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. చాలమ్మా. నతానియేల్, ఈ నతానియేలు దేవునికి ఇచ్చిన అర్పణ. ఈ నతానియేలు దేవునికి ఇచ్చిన అర్పణ ఏమిటంటే 49లో ఉంటుంది. ఆయనను ఘనపరిచాడు. ఆయన యొక్క స్థితిని బట్టి ఆయన్ను ఘనపరిచినట్లుగా కనబడుతుంది. 49వ వచనం చదువు ఒకసారి. నతానియేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు. నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఆయన స్థితిని బట్టి స్తుతి చేశాడు నతానియేలు. అదే ఆయనకి ఇచ్చిన అర్పణ. ఆయన స్థితిని బట్టి స్తుతి చేశాడు. అదే ఆయనకు ఇచ్చిన అర్పణ. అందుకే దేవదాసయ్య గారు రాశారు, స్తుతియో మహిమయో నీకే క్షితికిన్ దివికిన్ నీతిన్ వితాతికిన్ కార్తావై వేలాయో మా దేవా. చాలమ్మా. నీవు దేవుని కుమారుడువు. నీవు ఎవరు అంటున్నాడు? నతానియేలు ఏమని అంటున్నాడు? నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని స్తుతించినట్లుగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది నతానియేలు దేవునికి ఇచ్చిన అర్పణ. తర్వాత మనం చూస్తే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు. నతానియేల్ అంటే దేవుని బహుమానము అని అర్థము, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం ఇంగ్లీష్లో. నతానియేల్ అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. మరియమ్మ గారితో దేవదూత గారు చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు నీవు పెడతావు అని చెప్పి తెలియజేశారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. ఈ ఇమ్మానుయేలు దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇచ్చిన అర్పణ, మనకు ఇచ్చిన అర్పణలో, తండ్రికి ఇచ్చిన అర్పణ, మనకి ఇచ్చిన అర్పణలో ఒకసారి మనం చూసినట్లయితే, తండ్రికేమో మనల్నే అర్పణగా ఇవ్వడానికి ఆయన మొక్కుకొన్నారు. తండ్రికి మనల్ని అర్పణగా ఇవ్వడానికి ఆయన మొక్కుకొన్నారు. మనల్ని అర్పణగా ఇవ్వడానికి ఆయన మనకేం అర్పణ ఇచ్చేశారు, మన కొరకు ఏమర్పించేశారు అని అంటే, ఒకటి మనం చూసినప్పుడు యోహాను సువార్త 17:22లో ఆయన మహిమను మనకిచ్చారు అర్పణగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము
చదువుకుందాం. ఏకమై ఉన్నలాగున ఆ, వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మహిమను అర్పణగా ఇచ్చివేశాడు. ఇమ్మానుయేలుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు, ఇమ్మానుయేలుగా పుట్టిన ఆయన తన మహిమను ఏం చేస్తున్నారంట? మనకు అర్పణగా ఇచ్చివేశారు. మహిమ అంటే చెప్తారా? విన్నారు చాలాసార్లు. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? దేవుని ముఖకాంతి. సూర్యుని నుండి వచ్చేదాన్ని ఏమంటాం? సూర్యుని నుండి వచ్చేదాన్ని ఏమంటాం? ఎండ అంటాం. చంద్రుడి నుండి వచ్చేదాన్ని ఏమంటాం? వెన్నెల అంటాం. దేవుని ముఖకాంతి నుండి వచ్చే దానినే, దేవుని కాంతిని ఏమంటున్నాం? మహిమ అంటున్నాం. ఎప్పుడు గుర్తుండిపోవాలి. మహిమ అనగానే ఓహో ఇది దేవుని ముఖకాంతి అని గుర్తు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్పణగా ఏమి ఇచ్చేశారంటే ఆయన తన మహిమనే ఇచ్చివేశారు. మహిమను ఇచ్చివేశారు, మహిమతో కప్పించారు, మహిమలోనికి తీర్చుకొని వెళ్ళడానికి. మహిమనిచ్చి మహిమతో కప్పి మహిమలోనికి తీసుకొని వెళుతున్నారు ఆయన. మహిమతోడా కప్పివేయు మహిమ కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనును. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత మహిమను అర్పణగా ఇచ్చివేశాడు మనల్ని మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి, నిత్య మహిమలోనికి నడిపించడానికి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఇమ్మానుయేలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని కూడా అర్పణగా ఇచ్చివేశారు. తన ప్రాణాన్ని కూడా ఏం చేశారు? ఆయన అర్పణగా ఇచ్చివేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మన కొరకు తన ప్రాణాన్నే అర్పణగా ఇచ్చివేశారు. 10:45. చాలమ్మ. తన ప్రాణమునిచ్చుటకు వచ్చను, పరిచారము చేయించుకొంటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి, తన ప్రాణమునివ్వడానికి మనుష్య కుమారుడు వచ్చును అని ప్రభు మార్కు సువార్తలో రాశారు. అంటే తన ప్రాణాన్ని అర్పణగా ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆ ప్రాణార్పణను బట్టి భూలోకములో ఉన్న సమస్త మానవులైన వారు పాపము నుండి విడిపించబడుతున్నారు. ఆయన ప్రాణార్పణమును బట్టి భూలోకములో ఉన్న సమస్తమైన మానవులు పాపము నుండి విడిపించబడుతున్నారు. ఆయన తన ప్రాణాన్ని అర్పించకపోతే, తన ప్రాణాన్ని బలిగా ఇవ్వకపోతే పాపము నుండి ఏ నరమానవుడు కూడా విడిపించబడేవాడు కాదు. ఈ దినమున ఇలాగున మనం జీవముతో ఉన్నామంటే, మనం బ్రతికున్నామంటే ఒకే ఒక్క కారణము, మనం బట్టి కాదు కానీ మన కొరకు ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు వారిని బట్టి. ప్రతి ఒక్క మానవుడు ఇలాగ ఆలోచన చేస్తే ఆయన దగ్గరకు తప్పకుండా వస్తారు. అందుకనే రెండవది అర్పణగా ఏమి ఇచ్చేశారంటే తన ప్రాణాన్ని ఇచ్చి వేసేసారు. మూడవదిగా మనం చూస్తే తన జీవాన్ని కూడా ఇచ్చివేశారు. దేవదాసయ్య గారు రాశారు, జీవాంబును నా
జీవాంబునాకై సిల్వా పైన పీంచిన యేసు జీవాంబునోనా జీవాంబునాకై. దేవా నేను నీరుణంబు, దేవా నేను నీరుణంబు తీర్చగలనా ఏనాటికైనా. జీవాన్ని కూడా ఇచ్చివేశారు ఆయన. మనకు అర్పణగా లేక మన కొరకు అర్పణగా ఆయన ఇచ్చివేశారు. ఈ దినమున మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అర్పణగా ఆయనకి? ఈ మాసం వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. అదేమిటంటే మనం వండుకునే కూరంత విలువ ఉంటుందా ఆయనకి ఇచ్చే అర్పణ? మనము త్రాగే కూల్ డ్రింక్ అంత విలువ ఉంటుందా ఆయనకి ఇచ్చే అర్పణ? మనము మన కొరకు తన జీవాన్నే అర్పణగా ఇచ్చిన ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనం ఇచ్చే అర్పణ ఏ పాటిది ఆయనకి? ఒక్క మాట ఏమిటంటే, దేవునికి ఇస్తున్నాము అని ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తారు. యాజకుడికి ఇస్తున్నాము అని ఇస్తే అంతకంటే తక్కువ ఇస్తారు. ఆలోచించుకోండి. ఈ కానుకల పండగ మాసంలో మరి పైన భక్తులైన వారు ఇచ్చిన అర్పణలన్నీ కూడా అవి గొప్పవా? ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకొని ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఇచ్చిన అర్పణ గొప్పదా? ఏది గొప్పది? ఏమిచ్చాడని చెప్పుకున్నాం? ఆయన మహిమనే మనకు అర్పణగా ఇచ్చేశారు. ఆయన యొక్క ప్రాణాన్ని అర్పణగా ఇచ్చేశారు. ఆయనలో ఉన్న జీవాన్ని కూడా ఏం చేశాడు? ఆయన అర్పణగా ఇచ్చివేశారు. అందుచేత అర్పణ ఇచ్చే విషయంలో ఆలోచించి ఆచితూచి అర్పణ ఇచ్చేవారిగా ఉండాలి. అటువంటి మనస్సు పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.